శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే శ్రీ వేదాంత మహాదేశికాయ నమః. శ్రీ వైష్ణవ సంప్రదాయంకి నంబరుమాడు అదా శ్రీరంగం రంగనాథ స్వామి పెట్టిన పేరు ఎంబెరుమానా దర్శనం. అంటే రామానుజాచార్య వారికి ఇంకొక పేరు ఎంబెరుమానార్. ఆ పేరు పెట్టే ఈ సంప్రదాయం ప్రవర్తన చెయ్యాలి. ఈ సంప్రదాయానికి ఈ తర్వాత రామానుజ వారి పేరే పరిపూర్ణంగా ఉండాలని శ్రీరంగం రంగనాథ స్వామి పెట్టిన పేరు. ఆ స్వామి రామానుజుడికి ఎంత వైభవం అంటే రామానుజ వారి సంబంధం ఎవరికి ఉందో వాళ్ళకి మోక్షం, శ్రీవైకుంఠం మోక్షం చెప్తున్నాం కదా. ఎవరెవరికి రామానుజ సంబంధం ఉందో వాళ్ళకి మోక్షం. ఎలా అంటే ఒక 4-5 స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టోరీ మనం చూస్తాం. అంటే ఫస్ట్ రామానుజాచార్య వాడు కాంచీపురం నుంచి శ్రీరంగంకు వస్తున్నారు. ఇప్పుడు అన్ని సన్యాసాశ్రమం అయిపోయింది. ఆళ్వా తిరువరంగ పెరుమాళయ్యన్న రామానుజ ఆచార్య వారు కాంచీపురం వరదరాజస్వామి దగ్గర వచ్చేసి రామానుజ వారు శ్రీరంగం తీసుకెళ్తూ పోతున్నారు. రామానుజ వారు అప్పుడు శ్రీరంగం వస్తున్నారు. వచ్చిన సమయంలో అన్ని ప్రాహారం అన్ని తిరిగి అన్ని నమస్కారం చేసుకొని రంగనాయ అమ్మవారు నమస్కారం చేసుకొని రంగనాథ స్వామి వారి దగ్గర పోతున్నారు. ఈజ్ ఎంటరింగ్ ద మెయిన్ టెంపుల్. అప్పుడు శ్రీరంగ నంబెరుమాళ్ ఉత్సవమూర్తి అర్చక ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ అర్చక స్వామి ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఆవేశం చెప్పి నన్ను కైతలంలో తీసుకెళ్ళి బయటకు వెళ్ళు, నేను రామానుజులు నేను రిసీవ్ చెయ్యాలి, నన్ను చైతో తీసుకెళ్ళి బయటకు వెళ్ళు, నేను రామానుజు చేయాలని చెప్పి స్వామివారు శ్రీరంగ ఉత్సవ స్వామివారు 3 అర్చకులు చేయిలో పెట్టుకొని బయటకు వచ్చి మనమంతా లోపుకెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాం. మనం పోతున్నాం, ఇక్కడ స్వామివారే వస్తున్నారు. బయటకు వచ్చి రామానుజ రిసీవ్ చేసి అడిగి తీర్థం చడారి ప్రసాద్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇదివరకు రామానుజర్ని పేరుంది. పుట్టినప్పుడు ఇళయాడువారు పేరుంది. సన్యాసాశ్రమం అయిన తర్వాత రామానుజ అని పేరుంది. ఇప్పుడు శ్రీరంగం నంబెరుమాళ్ ఉత్సవమూర్తి రంగనాథ స్వామి ఉత్సవమూర్తి రామానుజాచార్య వారికి ఒక కొత్త పేరు ఇస్తున్నారు, ఉడయవర్. అంటే రామానుజ ఈ తర్వాత స్వామివారికి 2 విభూతి ఉంది. ఉపయ విభూతినాథన్ స్వామివారికి పేరు. విభూతి అంటే సొత్తు, ఐశ్వర్యం. మనం ఉన్నాం కదా, ఈ ఇదన్నీ లీలా విభూతి. ప్రపంచం ఈ భూలోకమన్నీ లీలా విభూతి. శ్రీవైకుంఠం పరమపదం చెప్తున్నాం కదా, శ్రీవైకుంఠం నిత్య విభూతి అని పేరు. ఈ లీలా విభూతి నిత్య విభూతి 2కు ఉభయ విభూతి. స్వామివారు ఏం చెప్పారంటే రామానుజ ఈ తర్వాత ఈ ఉభయ విభూతికు నాథన్ నువ్వే. ఈ ఉభయ విభూతి మిమ్మల్నే. ఉభయ విభూతి ఉడయవన్ నీయే. ఉడయవన్ అంటే వన్ హూ హ్యాస్. సో రమ్మవారు ఏం చెప్పారంటే